శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులలో 3వ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి నవదుర్గా అలంకారంలో దర్శనమిస్తారు. శివపురాణం ప్రకారం చంద్రఘంటాదేవి చంద్రశేఖర రూపంలో ఉన్న శివుని శక్తి. చంద్రఘంట అంటే గంట ఆకారంలో ఉన్న అర్ధచంద్రుడు అని అర్థం. చెడుతో పోరాడటానికి ఈమె శాశ్వతమైన సంసిద్ధతను సూచిస్తుంది. అమ్మవారిని చంద్రఖండ, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. అమ్మను నమ్మి భక్తి శ్రద్ధలతో పూజించు భక్తులకు ప్రశాంతత, జ్ఞానము, ధైర్యం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటా నినాదానికే గుండెలు అదిరేవని దేవీ పురాణం చెబుతోంది. కానీ ఈ ఘంటా నినాదము ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. చంద్రఘంటాదేవి ప్రార్థనా శ్లోకం. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విసృత. చంద్రఘంట దుర్గాదేవి 10 చేతులతో దర్శనమిస్తుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రలో ఉంటుంది. శ్రీమాత్రే నమః.